నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. 2025లో ఉన్నాం. ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్‌లు ఉన్నాయి అనేది వినపడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. నవ్వేవాళ్ళు నవ్వుతూ ఉంటారు. నమ్మని వాళ్ళు నమ్మకుండా ఉంటారు. నమ్మేవాళ్ళు నమ్ముతూ ఉంటారు. రకరకాల కోణాలు ఉన్నాయి సార్ దీంట్లో. ఈ బ్లాక్ మ్యాజిక్ అనే ఈ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, దీని ద్వారా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అది ఊహించుకుని సఫర్ అయ్యే వాళ్ళు కొంతమంది అయితే, చేసి సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే దీని నుంచి బయటపడటానికి అసలు సిసలు అదే. బయటపడటమే అసలు సిసలు స్టోరీ. కదా! మరి ఎన్నో చేసేసామండి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేసి చేసేసామండి అంటే నాకు నిజంగా అయ్య బాబోయ్! ఏంటి అసలు దానికి ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి ఏంటి బ్లాక్ మ్యాజిక్ ఏమిటసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమిటి? అలాగే దీని నుంచి బయటపడాలంటే డబ్బులతోనే అవుతుందా? అమ్మవారిని ఆశ్రయించడం ద్వారా దీని నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే బంధనాలు వేస్తారు బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు అనేది కూడా వింటున్నాం. అప్పుడు బంధనం వేస్తే ఎలాంటి శక్తి అయినా ఆగుతుంది అనేది వింటూ ఉంటాం. వీటన్నిటిని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అసలు నమ్మాలా వద్దా అనే ఒక సంశయం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కరెక్ట్. ఇది నిజమా కాదా? నిజమా కాదా? అని నేను ఒకటే చెప్తాను ఏంటంటే ఇది ఉంది లేదని కాదు. ఖచ్చితంగా ఉంది. ఎలా ఉందనగలరు అంటే మనకి పాజిటివ్, నెగెటివ్ 2 ఉన్నాయండి. ఇప్పుడు ఫుడ్ ఉంది. పడని ఫుడ్, పడే ఫుడ్ 2 ఉంటాయి. కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు. అవును. తినగానే వాళ్ళకి ఒక రకమైన స్వెల్లింగ్ వచ్చేది. రకరకాలుగా అయిపోతుంటారు. True. ఫుడ్ ఎలర్జీస్ అంటుంటారు. True. అలాగే కొన్ని పెర్ఫ్యూమ్స్ కొంతమందికి పడవు. అవును. తిప్పేస్తుంటుంది కడుపు. తిప్పేస్తుంటది వాళ్ళ కడుపు. అందరికీ బాగుంది మీకెందుకు కడుపు తిప్పుతుంది అంటారు. అవునా? అవును. అలాగే తల్లి 19 అంటే 1,00,00,000 మందిలో ఒకడికి తల్లి శత్రువైన వాడు కూడా ఉంటాడు. ఏమిటి తల్లిదండ్రులతో శత్రుత్వం ఏమిటి? అన్యాయం. ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో చంద్రుడు పాడవుతాడు లేదా రవి పాడవుతాడు. దాన్ని దోషం అంటారు. మాతృదోషం, పితృదోషంగా అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి వీళ్ళకి పడదని కూడా అర్థం దాని అర్థం. ఇలా ఏంటంటే మనకి నెగటివ్ అండ్ పాజిటివ్ 2 ఉంటాయి. ప్రతి దగ్గర ఉంటుంది. మీరు గమనించినట్లయితే అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది ఎవరికి ఎక్కువగా పనిచేస్తుంది? అందరి మీద పనిచేయదండి మళ్ళీ ఇది. నిత్యం ఉపాసన చేసే వాళ్ళ మీద పనిచేయదు. ఆంజనేయ స్వామి ఉపాసన, లలితో, విష్ణువు ఏదో చేసుకుంటారు చూసారా? వాళ్ళ దరికి కూడా దగ్గరికి రాదు అది. ఇంకా ఎంతో పెద్ద భయంకరంగా ఎవరైనా పెద్ద ప్రయోగం చేస్తే చెప్పలేం కానీ 99% ఆఫ్ పీపుల్కి ఇది రాదు. ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ లో సన్ వీక్ గా ఉన్నా, మహాదశలో ఎక్కువ పాపగ్రహ సంబంధాలు కలిగి ఉన్నా అది దాన్ని అట్రాక్ట్ చేసుకుంటది. తొందరగా అట్రాక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒకరి మీద చేసిన ప్రయోగం తిరిగి ఇంకోరికి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఏవో కొన్ని నేను చూస్తూ ఉంటాను కదా, కుటుంబ కక్షలు కొన్ని ఉంటాయి. భూతగాదాల్లో ఒకరి మీద ఒకరు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద చేస్తే ఆ వ్యక్తి చేసే ఉపాసన వల్ల ఆ వ్యక్తికి ఒక ఇంట్లో వేరే వాళ్ళకి కొట్టేస్తారు. అది ఖచ్చితంగా పనిచేస్తుంది, చేయదని కాదు. కాకపోతే ఇప్పుడు అంత నిష్ణాతులుగా చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. దాని గురించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా నేను చూశాను. అవతల వాళ్ళని ప్రయోగం చేయడానిక అంటే ఏం లేదు, ఇంక వాళ్ళ పని అదే చేయడం. వాడేదో రివర్స్ కొట్టడం, మళ్ళీ ఇంకోటి ఏదో వేయడం. అలా నడుస్తుంది. అదొక యుద్ధంలో అంతర్యుద్ధం నడుస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మీద చాలా జరుగుతుంటాయి ఇట్లాంటివి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ దానికి అవతల వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే దీనికి ఎప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది మహాదశలు ఏమైనా పాపగ్రహ సంబంధంలో ఉండే అంతర్దశలు కానీ మహాదశలు కానీ వచ్చినప్పుడు ఎక్కువగా జరుగుతాయి. దీనికి ది బెస్ట్ రెమెడీ, డబ్బులు ఉన్నాయి హోమం చేయించుకుంటారంటే చండి ది బెస్ట్ రెమెడీ, లేదా మన్యసూక్త పారాయణం ది బెస్ట్ రెమెడీ, లేదా ఆంజనేయ స్వామి ఉపాసన ది బెస్ట్ రెమెడీస్. ఇంకా లేదండి అంత మనం పెట్టుకోలేము, నేను ముందే చాలా ఇబ్బందిలో ఉన్నాను, ఒక్క నామం ఏదైనా చెప్పండి అంటే మాత్రం పర్టికులర్ గా ఇవి ఒక్కొక్కసారి ఇంకొక విషయం చెప్పి నేను నామం చెప్తాను. అది డిస్ప్లే కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే రాహు ప్రభావం ఉన్నప్పుడు చేయకపోయినా చేసామని అనుకుంటుంటారు, ఇల్యూజన్ లో ఉంటారు. కొంతమందికి ఏమీ జరగదు అక్కడ, ఏదో చేశారు, నా మీదకి ఏదో వస్తుంది, నన్ను పీక నొక్కేస్తుంది, నా మీదకి వచ్చి నిలబడి, ఇట్లాంటివన్నీ ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఇది కూడా చాలా ఇబ్బంది సార్. అది రాహు ప్రభావం వల్ల అవుతుంది. రాహు ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే, నేను రాహు మహర్దశలు బ్యాడ్ గా ఉన్నప్పుడు నేను కొంతమంది చూశాను కదా, అదేదో పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడో నిధులు ఉన్నాయి అని ఒక 10 మంది టీం తిరుగుతూ ఉంటారు.
లేకపోతే ఏదో జీవితం వ్యర్థమైపోతుంది కదా సార్. వ్యర్థమైపోతుంది ఏదో పాయింట్. వీళ్ళు ఏంటంటే జీవితాంతం ఒక 15 సంవత్సరాలు 7 సంవత్సరాలు తిరిగాక ఉమ్, ఓ 10 మంది కలిసి తిరిగాక అక్కడ ఇంత బంగారం వస్తుంది. ఉమ్. మొత్తం కలిపి కొడితే ఒక్కొక్కటి 10,000 కూడా రాదు. ఛీ, ఛీ. అయ్యో, రాహు మరదశ 10 18 ఏళ్ళు ఇలాగా తిప్పుతూనే ఉంటాడా రాహు? అమ్మ బాబోయ్. దానికి మనుషులను పిలిపిస్తారు, ఇక్కడ ఉందని తెలుస్తుంది, దానికి ఒక పూజ చేస్తారు, దాన్ని తీస్తే ఒక చిన్న కుండీలో ఇంత దొరుకుతుంది. అయ్యయ్యో, అది కరిగిస్తే మొత్తం కలిపితే 10 మందికి కలిపి ₹1,00,000 బంగారం వస్తుంది. అయ్యయ్యో. ఆ ₹1,00,000 బంగారం ఉంచుకుంటే ఏముంది 10 ఇప్పుడేమో 10 గ్రాములు, ₹1,00,000 అంటే 10 గ్రాములు, ఒక్కొక్క గ్రామ్ 1 గ్రామ్ గోల్డ్ అంటే సార్. అలాంటి కేసెస్ చాలా చూశారు. ఆ ఇల్యూజన్ Sad. పోవాలంటేనేమో ఉమ్, ఒక మాయలో పడి తిరుగుతున్న వారికేమో దుర్గా ఆరాధన అండి. ఉమ్, ఇలాంటి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ చండీ పారాయణం చేసుకోవడం, లేదు నామము అని అనుకుంటే గనక రైట్ సార్. ఓం పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి. ఇది చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళకి నేను అసలు ఏం చేస్తున్నాను, నా మీద నిజంగానే జరిగిందా, నేను illusion లో ఉన్నానా, అసలు ఏమిటి Clarity వస్తుంది. క్లారిటీ వస్తుంది. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి ఎవరో ప్రయోగం చేయాలని కూడా రూల్ లేదు. Hmm. ప్రేతలు తిరుగుతుంటాయి. Hmm. ఈ మధ్య మీరు గమనించండి, కొంతమంది ఒక రకంగా ప్రవర్తిస్తూ ఇంకోళ్ళని చంపేయడం చేస్తున్నారు చూసారా, అది కూడా ప్రేత యొక్క ప్రవేశం వల్లే వాళ్ళ Hmm. లోపల. ఉమ్, మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా సాయంత్రం దాటిన తర్వాత జడ వేసుకోవాలని చెప్తుంటారు, కనీసం నాటైనా వేసుకోవాలి. Hmm. ఫ్రీగా వదిలేస్తే అది దాని ద్వారా ఎంటర్ అవుతుంది. Hmm. వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. మార్పు వస్తుంది. అంటే మొండిగా ఉండడం, ఇంట్లో మంచి చెప్తున్నా సరే వ్యతిరేకించడం, Hmm. ఇష్టం వచ్చినట్టుగా ఉండడం, స్నానం చేయ అంటే వాళ్ళలో ఆ ప్రేత కళలు తెలిసిపోతుంటాయి. Hmm. ప్రేత కళలు కొన్ని ఉంటాయి, స్నానం చేయకపోవడము, గుడికి వెళ్ళడం, ఇది ఎవడు బాగుపడిపోయాడు అనుకుని మాట్లాడటం, Hmm. ప్రతిదానికి వ్యతిరేకించడం, Hmm. గొడవ పెట్టడం, Hmm. ఇవి జరుగుతూ ఉంటాయి. Hmm. ఇంట్లో నిత్య పూజ ఎవరైనా చేస్తున్నా వీళ్ళు వ్యతిరేకించడం, Hmm. ఇవన్నీ ప్రేత కళలు. Right. ప్రేత కళలు ఎంటర్ అయినప్పుడు ఈ నామాన్ని కనుక ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఆ దోషం అనేటువంటిది పోతుంది. రైట్ సార్. ఎలా చేయమంటారు సార్ ఈ నామాన్ని? ఈ నామాన్ని రోజు ఒక 40 నిమిషాలు. ఎందుకు చెప్తున్నా అంటే పర్టికులర్ గా ఇప్పుడు శని రాహులు కలవబోతున్నారు, అవును సార్. ఇటువంటివి ఎక్కువ అవుతాయి శని రాహులు కలుస్తున్నప్పుడు. అబ్బబ్బబ్బా. అందుకని ఇది ఉమ్. ఖచ్చితంగా రోజు 40 నిమిషాలు కూర్చొని కనుక చేసినట్లయితే ఉమ్. వాళ్ళకి రాహు దశ శని దశ నడుస్తూ అవి ఆ దశానాదులు సరిగ్గా లేకపోయినా మీకు ఫలిస్తుంది. ఉమ్. ఉమ్. అలాగే ఇటువంటివి ఏమైనా ప్రయోగం చేశారని అనుమానం వచ్చినా సరే క్లియర్ అవుతుంది. Clear. 100% క్లియర్ అవుతుంది, అందులో సందేహం ఏం అక్కర్లేదు. Right. ఇది లలితా సహస్రనామంలో ఉన్నటువంటి నామం. అయితే దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా సార్? ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే ఏ ఆరాధన చేయడానికైనా నియమం ఒకటి, శుచి శుభ్రత భక్తి శ్రద్ధ. ఈ 4 పిల్లర్లు, Hmm. శుచి శుభ్రత భక్తి శ్రద్ధ, ఈ 4 పిల్లర్లు లేకపోతే ఏ ఒక్క పిల్లర్ లేకపోయినా అది నిలబడదు. అవును. 4 పిల్లర్స్ సో ఈ 4 పిల్లర్స్ ని చూసుకుంటే అంతే. సరిపోతుంది. భక్తి శ్రద్ధ, Hmm. శుచి శుభ్రత. అంటే చేసేటప్పుడు పక్క రూమ్ లో అమ్మ ఉంటే ఎలా పిలుస్తాం, అమ్మ అని పిలిస్తే వస్తుందనే భావంతో పిలుస్తాం. అవును సార్. లేకపోతే ఏంటి లేదా అని వెళ్ళి చూస్తాం, "అయ్యో, ఎక్కడికి వెళ్ళిందా, బయటికి వెళ్ళిందా" ఉంటే వస్తుందిగా. ఉమ్, అలాగే ఉమ్, నామం చేస్తున్నామంటే మనం పిలుస్తున్నామనే భావంతో చేయాలి. ఉమ్. ఉంది పిలుస్తున్నాము ఆ భావంతో ఎప్పుడైతే చేస్తారు, చాలా మంది నేను పూజ చేసేటప్పుడు చూస్తుంటాను కదా, ఏదో ఆ వస్తువు అక్కడ పెట్టాం, ఈ వస్తువు ఇక్కడ పెట్టాం అన్నట్టు చేస్తారు. ఓ పువ్వు అక్కడ పెట్టాం, గంధం అక్కడ పెట్టాం, ధూపం అక్కడ పెట్టాం. కాదు, అమ్మవారు ఉంది, తనకి చూపిస్తున్నాము. Right. కంప్లీట్ గా తను ఉంది, అక్కడ వచ్చి నిలబడుతుందమ్మా. మనం ఎలా చేస్తున్నాము, ఏ భావంతో చేస్తున్నాం, ఏ ఆలోచనతో చేస్తున్నాం. వీడు బయటికి మంత్రం చదువుతున్నాడు కానీ లోపలంతసేపు వాడేలాగా వీడేలాగా ఆలోచిస్తున్నాడా, కనెక్ట్ అవ్వదు, రైట్. అస్సలు కనెక్ట్ అవ్వదు. Right. ఇంకా అందులో సందేహమే లేదు అసలు. రైట్. అండ్ ఫైనల్ ఒక ప్రశ్న సార్, ఇట్లా ఏమైనా జరుగుతాయేమో, మాకు రక్షణ కవచంగా ఈ మంత్రాన్ని మేము చదువుకోవచ్చా, మాకేం జరగలేదు, ఫ్యూచర్ లో ఏం జరగకుండా ఉండడం కోసం ఖచ్చితంగా జరుపుకోవచ్చు, చేసుకోవచ్చు. ఖచ్చితంగా 100% చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా 99% ఇంట్లో వాళ్ళు చేయించటమే వింటూ ఉంటాను సార్. అవునండి. ఆ స్టోరీస్ అన్ని అవే, మా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఇంకోటి ఏంటంటే వాస్తులో నైరుతి ఎక్కువ ఓపెన్ అయినా సరే ఇలాంటివి ఎంటర్ అవుతుంటాయి. ఓకే. ఒక్కోసారి వీళ్ళు ఎవరో చేయాలని లేకుండా కూడా